రంగసరి సీజన్లో పెళ్లి కొడుకుల ధరలో చుక్కలు అంటుకోవడం మామూలేనయ్యా. ఇది 10,000 ఎక్కువ అడిగారు కదా అని నిక్షేపంలాంటి సంబంధాన్ని జారబెట్టుకుంటావా? అది కాదండి, అన్నీ కలిపి ఏదో 25,000తో సరిపెట్టుకుందామని ఆలోచనలన్నీ పెట్టుకుంటే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినట్టే. ఏదో గొప్ప సంబంధం వచ్చినప్పుడు గుమ్మో పుట్టో తాగట్టు పెట్టాలని పెళ్లి చేసేయాలి. శాస్త్రి గారు, మీరు అలా మాట్లాడితే ఎలా చెప్పండి? తిన్నింటికి అతి మెట్టినింటికి ఇవన్నీ తెచ్చేది. అమ్మాయిని గౌరవంగా కుటుంబంలో ఇచ్చి పెళ్లి చేయడం ఏది అది మనకి ఘనతేగా. నిజమే కానీ అంత మొత్తం నాకు మొయ్యలేని బరువు అవుతుందండి. ఇప్పటికే బోల్డంత తప్పు చేయాల్సి వస్తుంది. అది నా వల్ల అయ్యే పని కాదు కానీ ఇంకేదైనా సంబంధం ఉంటే చూడండి. ఏమిటిది? ఏంటిలా ఉన్నావు? రేపు మాపో పెళ్లి చేసుకుని చెట్టా పట్టాలు వేసుకుని తిరగటానికి సిద్ధంగా ఉంటే ఏమిటి ఏడుపు? అది జరగదండి. ఎందుకని? నా దురదృష్టం. చాలే ఊరుకో. ఊళ్ళోకి వస్తూనే పాలగినతో స్వాగతం ఇచ్చావు, పెద్దలు మెచ్చారు, ముహూర్తాలు పెడుతున్నారు. నీకు కాకపోతే నాకు భార్య అయ్యే అదృష్టం ఇంకెవరికి ఉంటుంది చెప్పు? అలానే ఆశపడ్డాను, మనసిచ్చి పుచ్చుకున్నాను. కానీ మీ నాన్నగారు కొండెక్కి కూర్చున్నారట. 30,000 కట్నం కావాలని కబురు పంపించారు. మాది సాధారణ కుటుంబం, అంత డబ్బు ఇచ్చుకోలేమని మా అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. చూసేంత చాలా సింపుల్. డోంట్ వరీ. మన పెళ్లి నీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది, మీ నాన్నగారికి ఇష్టమైంది, మా నాన్నగారికి ఇష్టమైంది, చుట్టుపక్కల పసిపక్షాదులందరికీ ఇష్టమైంది. ఇక డబ్బు అంటావా? మా నాన్న డబ్బు. చూడు, మనం మేజర్లం, గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత ఈ పెద్దలే నా కొడుకు, నా కోడలో, నా మనవడు అంటూ వచ్చి ఒకరినొకరు కౌగులించుకుంటారు. కానీ లేవు నయా పైసలు రా చూతా. దేవుడి ముందు ప్రమాణం చేసి నేను స్వీకరిస్తున్నాను. అదేమిటండి అన్నున్నాయి? అదే, ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని కనిపించిన షాపులలో ఆర్డర్ ఇచ్చాను. ఇది నచ్చిందే? నాకు తెలుసు, నాకు నచ్చితే నీకు నచ్చినట్టే, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఇక మన పెళ్లి అయిపోయింది. దేవుడు పెళ్ళి ఏమయ్యా, మీరేదో మర్యాద గల కుటుంబం అని ఆ మనసు గారు మెడల్ అంటే సంబంధం ఒప్పిస్తే నీ కూతురికి ఇదేం దొరుకుతాయా? ముందు పొరుగు తీసేసింది. ఏమిటి మీరు అనేది? నేను అనేది ఏమిటయా? ఊరంతా గుప్పు మట్టున్నా ఇంకా కప్పి ఇది నానికాయ పాటి పట్ట. ఏదో మంచి సంబంధం కుదురుస్తావని ఆశపడితే చేత కాక నా బిడ్డనే అభండాలు వేస్తావా? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేక అభాండం అంటావేమిటయ్యా? నీ కూతురు ఎవడో దురాయిల ధోతో కారులో వెళ్ళిపోవడం నేనే స్వయంగా చూస్తా. మోహన్, మా అందరికి పప్పనం పెట్టాల్సి వస్తుందని మీ అక్కని చెప్పకుండా పెళ్లి చేశారా? పెళ్లి చేయలేదురా, పట్నం నుంచి బావలు వస్తే పంపించేశారు. పెళ్ళంతా బావలు అవుతారా? అక్క బావలు తెలిపిన తర్వాత పెళ్ళైందని తెలిసింది. అంటే ఎక్కిపోయిందా? లేదా ఎగిరిపోయింది. పచ్చిలే లేనాయనా లే. మోహన్, ఏం జరిగింది? మా అక్క లేచిపోయిందని అందరూ నానా మాట్లాడుతుంటే. అదా, నేను చెప్తారా నాయనా? చూడు మోహన్, ఇలా దెబ్బలాడితే ఎంతమంది నెగ్గుతో చెప్పు. ఎప్పటికప్పుడు నువ్వే దెబ్బలు తినడం తప్ప. ఇలాంటివి ఏదో ఒకటి ఎన్నో సంసారాల్లో జరుగుతుంటాయి. ఈ ఊళ్ళో ఎన్నో కుటుంబాల కథలు నాకు తెలుసు. పెద్ద మనుషుల్లా బ్రతుకుతున్న చాలా కుటుంబాల్లో ఆడపిల్లలు లేచిపోయారు, వర్ణాంతర వివాహాలు చేసుకున్నారు. అసలు ఆ కుటుంబాలే లేచొచ్చాయి. అయినా వాళ్ళెవ్వరినీ ఎవ్వరూ ఏమీ అనటం లేదు. కారణం తెలుసా? ఏం జరిగింది? నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికి వీలు లేకుండా పోయిందా? కనపడ్డ వాళ్ళందరూ కాకుండా నువ్వేం దిగులు పడకమ్మా. ఇదే మనం డబ్బున్న వాళ్ళం అయితే వాళ్ళకి ఇలా ఎత్తుపడడానికి డబ్బులుండే కాదు. ఎన్నోళ్ళు త్వరలోనే ముగిస్తాం, చూసుకోండి. అంటే ఏం చేస్తా బాబు? ఏం చేస్తానా? డబ్బు సంపాదిస్తాం, లక్షలు గడిస్తాం.
మన కుటుంబం మీద ఏర్పడిన మచ్చను కడిగి పారేస్తా. ఇప్పుడు కారు గుట్టలు కూర్చున్న వాళ్ళ నోటితోనే మన కుటుంబం ఘరానా కుటుంబం అనిపిస్తా. లేకపోతే నా పేరు మోహనే కాదు. అమ్మా పిల్లని గూడు చెల్లా చెదరై పోయను నేడు. ఒకరిది నేరం ఒకరికి భారం, జీవిత నావకు లేదా తీరం, ఏమైపోవునో ఈ సంసారం, ఏమైపోవునో ఈ సంసారం. ఒకరిది నేరం ఒకరికి భారం, మంచిని మెచ్చే మనిషే లేడు, మచ్చను చూపును ప్రతివాడు. మంచిని మెచ్చే మనిషే లేడు, మచ్చను చూపును ప్రతివాడు. ఇన్ని తరాల ఇంటి గౌరవం ఒక్క నిందతో మంట గలిసరా. ఒకరిది నేరం ఒకరికి భారం, కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని భరించే అమ్మవు నీవు. కష్టాలైనా కన్నీళ్ళైనా అన్ని భరించే అమ్మవు నీవు. పిల్లల కోసం జీవించాలి, పిల్లల కోసం జీవించాలి, నిండు కుటుంబం నిలపాలి, నిండు కుటుంబం నిలపాలి. ఒకరిది నేరం ఒకరికి భారం, పసి హృదయానికి తగిలెను గాయం, ఎవ్వరు లేరు నీకు సహాయం. పసి హృదయానికి తగిలెను గాయం, ఎవ్వరు లేరు నీకు సహాయం. వయసుకు మిల్చిన పంతంతో పయనిల్చేవో పసివాడా, విజయం నీదే నీదేరా, విజయం నీదే నీదేరా.
స్పీకింగ్. సుందరం, అరే యూ బ్లడీ ఫెలో, వేర్ ఆర్ యూ ఆల్ దీస్ డేస్? బై ద బై, వాట్ అబౌట్ ది బ్రిడ్జ్ కాంటాక్ట్? మనకే వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాయ్. ఆయన మోహన్ సెలవు తీసుకుంటాను. మీకేం కంగారు లేదు, తప్పకుండా వస్తుంది. నమస్కారం. నాకు ఇవ్వలేదు. ఏమిటమ్మా ఏమిటి? ఇదిగో నీకెప్పుడు ఉండే వ్యవహారాలే గాని ఇవాళ కాస్త తీరిక చేసుకున్నాయన. ఏమిటి ఏమిటి చెప్పు. అదేరా చలమయ్య వాళ్ళ సంబంధాలు కూడా వస్తుందని ఎన్నిసార్లు చెప్పాను నీకు?